ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న వాక్యాన్ని ధ్యానించుకొని మనమందరం కూడా బలపరచబడదాము. యెషయా గ్రంథము 41 అధ్యాయము 14 వచనము. యెషయా గ్రంథము 41 అధ్యాయము 14 వచనము. నీకు సహాయము చేయుచున్నాను, భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. నీకు సహాయం చేస్తున్నానంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను ఏ బాధలో ఉన్నామో, ఏ కష్టంలో ఉన్నామో, ఏ దుఃఖంలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మనకు మాత్రమే తెలుసు. మన పక్కన వారికి తెలియదు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాను, నేను నీతో చెప్పుచున్నాను, నేను నీకు తోడై ఉంటాను. అంతేకాదు, భయపడుకుడి, నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకు, దిగులు పడొద్దు, భయపడొద్దు. ఎందుకంటే మనకు సహాయం చేసే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతోనే ఉన్నారు. కాబట్టి నేస్తమా, నువ్వెందుకు భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వెందుకు చింతపడుతున్నావో నాకు తెలియదు, కానీ నీ చింత యావత్తు సమస్తమును దేవుని మీద మోపి సమస్తమును దేవునికి అప్పగించి నీవు జీవించినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తోడై ఉండి ప్రతి నిమిషము కూడా, ప్రతి సెకను కూడా మనకు సహాయం చేస్తూ, ప్రతి విషయంలో కూడా మనకు వెన్నంటే ఉండి మనల్ని నడిపించే దేవుడు మన దేవుడై ఉన్నారు. కాబట్టి నేస్తమా, ఈ దినమున నీవు నేను ఏం చేయాలయా అంటే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవునికి అప్పగిస్తూ ఉండాలి. నిజంగానే మన హృదయము ఎవరికి తెలియదు, కానీ దేవాతి దేవునికి తెలుసు. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని చేసినా మాటల్లో మనం పశ్చాత్తాపం కలుగుతున్నామని మనుషులకు తెలియదు, కానీ దేవాతి దేవునికి తెలుసు. కాబట్టి నేస్తమా, ప్రతి విషయంలో కూడా దేవుని సహాయం కోరుతాం. ఆయన ధైర్యం చెప్తున్నారు, నీవు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేయుచున్నాను, నీకు సహాయం చేసేవారిని నేనే అని చెప్పేసి. కాబట్టి సహాయం చేసే దేవుడు మనకుండగా ఎందుకంటే మనకు బాధ. కాబట్టి ఇక నుంచి సమస్తము మనం ప్రతి ఒక్క సమస్యలు దేవునికి చెప్పుకుందాం, ధైర్యంగా జీవిద్దాం, అనేకమైన ఆశీర్వాదములు మేలులను పొందుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మన యొక్క హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మలను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, మమ్మలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకు తోడుగా ఉంటానని చెప్పారు. భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పిన వాక్యాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మాకు సహాయం చేయు దేవా, నీకు స్తోత్రములు. మాకు సహాయం చేయండి, మాకు ధైర్యమునివ్వండి. ఈ కష్టంలో, ఈ నష్టంలో, ప్రతి దాంట్లో కూడా మాకు తోడుగా ఉండి సహాయం చేసి విజయమును మేము చేకూర్చుకొని అయా నీ నామానికి నమ్మకమైన సాక్షులుగా ఈ లోకంలో అందరికీ కూడా ప్రభువా నీ గురించి ప్రకటించే నమ్మకమైన యథార్థమైన సాక్షులుగా మమ్మల్ని లేవనెత్తుతారని నమ్మొచ్చు. తోడు నీడగా ఉండి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.